నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో లోక కళ్యాణ మేళా పథకం అవగాహన కార్యక్రమాన్ని శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా పీడీ శ్రీహరి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొదుపు మహిళ మరింత ఆర్థికంగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లోక కళ్యాణం మహిళలకు మరింత ప్రయోజనకరం అన్నారు. అలాగే వీధి వ్యాపారులు కూడా అవసరమైన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పీడీ శ్రీహరి మాట్లాడుతూ పొదుపు సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. అందుకోసం జిల్లాలో లక్ష్యాలను చేరుకొని పొదుపు మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాల సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి మరియు కార్పొరేటర్లు, పలువురు మెప్మా సీఓలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపులే మేడం గారు హలో వీరికి రుణమేళ కార్యక్రమం కూడా ఇప్పుడు జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ఆ విందును గ్రీన్ రిబ్బన్ కటింగ్ చేసి మన కార్యక్రమాన్ని ఇచ్చేసి ఉన్నటువంటి దామచల జనార్దన్ గారు, మన గౌరవ శాసనసభ్యులైనటువంటి దామచల జనార్దన్ గారు కోరుతున్నాం. సో ఈ ప్రోగ్రామ్ కి మా డైరెక్టర్ గారు, ఎమ్మెల్యే గారితో, గంగాడ సుజాత గారికి, పీడీ గారు, పుష్పగుప్తులతో నాయకులు, మేయర్లు, శ్రీ మేయర్ గారికి, కార్పొరేటర్ల గారికి, డిఎంహెచ్ఓ గారికి, గౌరవ మెప్మా పీడీ గారికి ఈ యొక్క ఎన్యుఎల్ఎం 2.0లో ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట మనకు ఈ యొక్క ఇచ్చాము. ఆ యొక్క రీపేమెంట్ ని అనుసరించి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ రోజు మన గౌరవ బ్యాంక్ చేయబెట్టకుండా తీసి పోయటం, ఇట్లాంటి వాటిల్లోనే అందరూ కూడా వెళ్తున్నారు. సో చాలా నిరంతర ప్రక్రియ. సో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక కుటుంబం, ఒక వ్యాపార పెద్ద లక్ష్యంగా 10 మందిని మనం ఐడెంటిఫై చేశాం సార్. ఆ 600 మంది కూడా బ్యాంకర్స్తో మాట్లాడి ప్రకారంగా మన మెప్మా కుటుంబ సభ్యులకి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మన సంఘ సభ్యుల మీద దృష్టి పెట్టి వాళ్ళకి యూనిట్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, వారికి ఏ విధంగా బ్యాంకు లోన్లు ఇప్పించాలి, ఆ డాక్టర్స్ కూడా ఉదయించి మన మన శాసనసభ్యులు గారి సభాముఖంగా 1900 వీధి వ్యాపారస్తులకు లోన్స్ క్లియర్ చేస్తామని మాటిచ్చిన్నారు. ఒక్కసారి చెప్పట్లు. 1900 మంది స్ట్రీట్ వెండర్స్ కి ఆల్రెడీ పెండింగ్ ఉన్న వాళ్ళై ఈరోజు లోక కళ్యాణ మేళా 2.0 PM స్వానిధి 2.0 కేంద్ర ప్రభుత్వం మన స్ట్రీట్ వెండర్ సంబంధించి మన గతంలో కొన్ని లోన్స్ అనేది ఇచ్చింది. 10,000, 20,000, 50,000 అని మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో చాలామంది స్ట్రీట్ వెండర్స్ కరోనా టైంలో వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కొత్తగా
స్ట్రీట్ వెండర్ సంబంధించి మన ఇప్పుడు వచ్చిన కొత్త పథకం ద్వారా 15,000, 25,000, 50,000 అట్లాగే స్ట్రీట్ వెండర్స్ గ్రూప్స్కి 2 lakhs వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఒక రుణమేళ అంటే మనకి ఎక్కడైతే స్ట్రీట్ వెండర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. మనం ఒక నెల రోజు స్ట్రీట్ వెండర్స్ అందరిని ఐడెంటిఫై చేశాము. చేసిన తర్వాత ఉన్న స్ట్రీట్ వెండర్స్ అందరికి కూడా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇక్కడ ఒంగోలు నివసించే అందరినీ కూడా ధృవీకరణ పత్రం తీసుకొని వాళ్ళు స్ట్రీట్ వెండర్గా మా ఆర్పీల ద్వారా గుర్తించడం జరిగింది సార్. ఈరోజు బ్యాంక్స్ వాళ్ళు ఈ తీసుకున్న న్యూ వెండర్స్ ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకొని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా మొదటిలో కొత్తగా చేరిన వాళ్ళందరికీ 15,000, ఫస్ట్ 15,000 కట్టిన వాళ్ళందరికీ సెకండ్ స్టెంచ్లో 25,000, 25,000 కట్టిన వాళ్ళకి 50,000, అట్లాగే మా స్ట్రీట్ వెండర్స్ గ్రూప్ ఉన్న వాళ్ళకి 2 lakhs ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. ఈ రుణమాలలో ఒక డ్రైవ్ అనేది పెట్టుకున్నాం. ఎక్కువ మంది మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రుణమాలను నిర్వహించుకోవటం, మన టీవీఎస్ కమిటీ వాళ్ళకి చెప్పటం, వారు పెద్ద ఎత్తున మన అందరూ వినియోగించుకుంటామని చెప్పి వాళ్ళ స్ట్రీట్ వెండర్స్ అందరూ ముందుకు రావటం చాలా శుభ పరిణామం. వచ్చిన ఉదయం నుంచి మన స్ట్రీట్ వెండర్స్ కూడా ఒక డిజిటల్ పేమెంట్ గురించి అవేర్నెస్ కల్పించాం సార్. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ తీయగానే వాళ్ళకి క్యూఆర్ స్కాన్ కోడ్ కూడా ఏ విధంగా చేయాలని కూడా చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ ఆరోగ్య రీత్యా స్ట్రీట్ వెండర్స్కి మన డాక్టర్స్ ద్వారా వాళ్ళ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ ఒక రోడ్లలో ఉంటారు. ఆ రోడ్లలో ఉన్నందువల్ల వాళ్ళ సేఫ్టీ ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా మేము అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈరోజు మన స్ట్రీట్ వెండర్స్ అందరూ రోడ్లలో మన ఎక్కువగా ఫుడ్ సంబంధించిన ఎక్కువగా ఉంటున్నారు. తర్వాత వెజిటేబుల్స్ సంబంధించి వీళ్ళందరినీ కూడా మనం ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కువగా వాళ్ళు కొన్ని పాటిస్తే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరచడమే కాకుండా ప్రజల ఆరోగ్యం మెరుగుపరచే విధంగా కూడా ప్రయత్నాలు చేయవచ్చని చెప్పి వివరించడం జరిగింది. అంటే ఈ భాగంగా వాళ్ళకి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నాకు తెలిసి ఒక స్ట్రీట్ వెండరు ఉదాహరణగా చూశాను. అతను నన్ను సంప్రదించినప్పుడు ఫస్ట్ ఒక చిన్న టిఫిన్ బండి పెట్టుకున్నారు. టిఫిన్ బండి పెట్టుకున్న తర్వాత మేమే మా ద్వారా లోన్ తీసుకొప్పించాం. అతను ఈరోజు ఆ క్వాలిటీ కానీ అంటే ఆ గ్లౌజులు వేసుకోవటం కానీ ఆ నీట్నెస్ కానీ వాటర్ కానీ పెట్టుకొని మన కస్టమర్స్ కూడా ఆ క్వాలిటీ అనేది చూపించి ఈరోజు అతను చిన్న టిఫిన్ బండి ఉపయోగించి ఈరోజు మా దగ్గరే 10 lakhs తీసుకొని ఈరోజు అతను ఒక రెస్టారెంట్ పెట్టారంటే ఆయనకి మనకు సరైన ధన్యవాదాలు తెలుపుకోవాలి. అట్లా కోసం ఈరోజు సిఎంసీ చైర్మన్ వెంకటరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మీ అందరికీ కూడా మీ వ్యాపారాల కోసం రుణాలు ఇప్పించడమే కాకుండా మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా అందరూ కూడా టెస్టులు చేపిస్తా జనరల్ చెకప్ చేయించుకుంటా ఒక మంచి నిర్ణయంతో మిమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకుంటున్నాం. మన గవర్నమెంట్కి మరి అందరూ కూడా రుణపడాల్సిన అవసరం ఉంది. మీరందరూ చూస్తున్నారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది. రోడ్ల విషయం కాకుండా ఇంకా డ్రైన్స్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతున్నాం. మీకు ఒక వారం నుంచి చూస్తున్నాం, ఉదయం 3 ఎండ సాయంకాలం కూడా భయంకరమైన వాన వస్తూ ఉంది. వర్షం వచ్చినప్పుడు మామూలుగా ఎక్కడైనా వాటర్ స్టాగ్ అవుట్ ఉంటుంది. దానికి అందరూ భయంకరంగా వీడియోలు తీసి ఒంగోలు మునిగిపోతున్నట్టుగా కొంతమంది ఇచ్చుకుళ్ళు పెడుతున్నారు కావాలని. మనం గమనిస్తుంటే వాన ఎక్కడైనా సరే కాసేపు ఉంటుంది, మళ్ళీ ఆ వాటర్ వెళ్ళిపోతుంది. ఇక్కడైనా కాదు, విజయవాడ, చెన్నై, హైదరాబాద్ ఎక్కడైనా కూడా. అందులో ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన తర్వాత ముఖ్యంగా డ్రైన్స్ బాగా ఉంటేనే వాటర్ నిలబడకుండా వెళ్ళిపోతుందని చెప్పి ఎక్కువ ఫండ్స్ కూడా డ్రైన్స్కే పెడుతున్నట్టు మనం గమనిస్తున్నాం. చాలా నుంచి కూడా డ్రైన్స్ చేస్తే తొందరగా ఉపయోగం ఉండదని ఎక్కువ మంది రోడ్స్ వేసుకుంటా ఉన్న కాంట్రాక్ట్ అన్నమాట. కాకుండా ఎమ్మెల్యేగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డ్రైన్స్ వేపిస్తా రేపు పెద్ద పెద్ద వర్షాలు వచ్చిన ఇబ్బంది లేకుండా కూడా కృషి చేస్తున్నారు. ఇంతేకాకుండా మీకు ఈ సెంటు భూమి ఇచ్చినప్పుడు హౌస్కి అది కూడా క్యాన్సిల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా బాగుండే విధంగా 2 సెంట్లు కూడా మీ అందరికీ కూడా ఇచ్చి కట్టించే విధంగా కూడా మంచి ప్లాన్ చేస్తున్నారు. వీటన్నిటి కూడా మనం ఎమ్మెల్యే గారికి అందరూ కూడా సహకరించి ఒంగోలు అభివృద్ధి కూడా మీరు కూడా మీ సహాయం మీరు అందించవలసిన కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అంటే ఒకప్పుడు మహిళ
ఇంట్లో వంట చేసుకుంటూ బిడ్డలు చూసుకుంటూ భర్త సంపాదిస్తే ఆ సంపాదనలోనే కొంత ఖర్చు పెట్టుకుంటూ కొంత దాచిపెడుతూ పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి, పరిస్థితులు మారాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళలు కూడా వేడి నీళ్ళకు చన్నీళ్ళుగా అన్నట్టు చాలామంది కూరగాయలు అమ్ముతున్నారు, ఫ్రూట్స్ అమ్ముతున్నారు. మహిళలు కూడా పురుషులకి సమానంగా ఏమాత్రం తీసుకోకుండా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్తున్నారు. మరి అలాంటి పరిస్థితి ఈరోజు మన మెప్మా ఎంత స్థాయికి ఎదిగిందంటే దాదాపుగా మనకి సభ్యులు మన ఒంగోలు నగరంలోనే 45,000 మంది సభ్యులు ఉన్నారు అని అంటే 4,500 గ్రూప్స్ ఉన్నాయని అంటే మరి మహిళలు ముఖ్యంగా మన మెప్మాలో ఆర్పీలు ఎంత కృషి చేశారనే దానికి ఒక నిదర్శనం ఇది. అందువలన మనం ఏ కార్యక్రమం అయినా సరే ఒక సక్సెస్ అవ్వాలంటే మహిళ లేకుండా సక్సెస్ అనేది లేదు. ఒకప్పుడు మనం అనేవాళ్ళం ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంది అని. కానీ ఈ రోజున ప్రతి స్త్రీ పురుషుడికి సహాయంలో కూడా ముందు ఉంటుంది. అలాంటి విషయాల్లోనే ఈరోజు మరి ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ని కూడా మనం గౌరవించాలి, అలాగనే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ రోజున ఫుడ్ ఐటమ్స్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది బోండాలు కానివ్వండి, చికెన్, నూడిల్స్, పుల్కాలు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి మంచి వ్యాపారం, టిఫిన్ బండ్లు కూడా మంచి వ్యాపారమే. అది ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకొస్తారు, అది అయిపోయినంత వరకు ఉంటారు, ఐటమ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఏ రోజుకి డబ్బులు ఆ రోజు వస్తాయి. దానికి అనుగుణంగా బ్యాంకర్స్ కూడా మీకు రుణాలు ఇస్తున్నారు. ఇచ్చిన రుణాలు కనుక ఇమ్మీడియట్ గా కనుక తీర్చేసినట్లయితే కాస్త ఎక్కువ రుణం ఇవ్వడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. మనం కనుక రుణాలు తీర్చలేకపోతే మళ్ళీ కొత్త రుణం రావడం అవకాశం లేదు. మళ్ళీ రుణాలు తీసినట్లయితే ఇవాళ 10,000 కనుక వెంటనే తీసి 20,000 వస్తాయి, 20,000 తీసి 40,000 వస్తాయి, 40,000 తీసి ₹1,00,000 దాకా వస్తాయి. అంటే మన మీద నమ్మకం కూడా బ్యాంకర్స్ కలగాలనంటే మీరు ఇచ్చిన రుణాన్ని ఇమ్మీడియట్ గా తీర్చగలగాలి అన్న విషయాన్ని కూడా మీరు అందరూ గ్రహించాలని చెప్పేసి నా పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ నిన్న కూడా మనము మన యొక్క కార్పొరేషన్లో మరి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మాకు అందరూ కూడా దాన్ని వినియోగించుకోవడం కూడా జరిగింది, మా శానిటేషన్ సిబ్బంది దగ్గర నుంచి అందరూ కూడా. అయితే ఈ రోజు మీకోసం కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు వారి ఆరోగ్య విషయంలో ఏమాత్రం పట్టించుకునే పరిస్థితే ఉండదు. మీకు ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు, ఫ్రీగా చెకప్ చేస్తున్నారు. ఈ రోజు జీజీహెచ్లో కూడా మరి మొన్న మన గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మేమందరం కలిసి వెళ్ళిన ఒక ప్రోగ్రాంలో మహిళల కోసం రకరకాల టెస్టులు చేయడానికి, అది కూడా మెయిన్గా క్యాన్సర్ టెస్టులు కూడా చేయడానికి, అక్కడ స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి మనకు అవకాశం ఉంది. అది కూడా ఫ్రీగా జరుగుతుంది. మంచి ఎక్విప్మెంట్, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా లేని ఎక్విప్మెంట్ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంది. కాబట్టి మహిళలకు వచ్చినటువంటి అనేక గుప్తమైన రోగాలకి మీకు మంచి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాము. అలాగే మా నగరపాలక సంస్థ తరఫున మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజున మనము ఇంట్లో ఉన్న చెత్తని మీరు అక్కడక్కడ పడేస్తున్నారు. ఆ పడేయడం వల్ల అందులో మెయిన్గా ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల ఏం జరుగుతుందని అంటే మనకు అనారోగ్యంతో పాటు దోమలు, ఈ రోజున మరి డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయంటే దానికి కారణం ఈ ప్లాస్టిక్ కవర్లు మనము వేసినటువంటి చెత్తే. మరి ఈ చెత్త మనము డ్రైన్లోనో రోడ్లోనే పడేయకుండా మన ఇంటికి వచ్చినప్పుడు కనుక మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది, అలాగే మెయిన్ రోడ్ కూడా శుభ్రంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇళ్ళ పైనే మనం మొక్కలు పెంచుకునే కార్యక్రమాన్ని కూడా చేయమని మన ప్రభుత్వాలు ఇప్పుడు మనకు ఒక జీవోని కూడా పాస్ చేయడం జరిగిందమ్మా. అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం పిఎం శ్రీనిధి 2.0 భాగంగా ఈరోజు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో స్వచ్ఛాంధ్ర మనం ప్రతి నెల 3వ వారంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ 2.0లో భాగంగా అందరూ ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరితో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వం సహాయపడుతుంది, ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటుంది అని చెప్పేసి తెలియపరచడానికి, వాళ్ళందరూ కూడా గైడ్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే లోన్స్ ఉన్నాయో లోన్స్ కూడా ఏ విధంగా ఇస్తారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు బ్యాంకర్స్ కానీ అదేవిధంగా అందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెండర్స్ కూడా ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు పెట్టారు. నిన్నేమో కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే సచివాలయంలో పనిచేస్తారో అదేవిధంగా శానిటేషన్లో పనిచేస్తారో వాళ్ళందరూ కూడా నిన్న వాళ్ళ మెడికల్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు.
ఈరోజు స్ట్రీట్ వెండర్స్ తోటి మెప్మా ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైనా ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మీరు ఒకసారి గమనించినప్పుడు మన ప్రభుత్వాలు అటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎక్కువ మహిళల్ని ఏదో విధంగా అభివృద్ధి చెందాలి, మహిళలు అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా నారీ శక్తి పరివార అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా మనం జీజీహెచ్లో ఓపెన్ చేశాం. ఏంటంటే ఆ రోజు 22 నుంచి 7వ తారీఖు వరకు 2వ తారీఖు వరకు ప్రతి రోజు కూడా అన్ని ఎక్కడ పిహెచ్సి సెంటర్లు ఉంటాయో మన జిల్లా అంతా కూడా మహిళలకి ఫ్రీ చెకప్లు అన్నీ కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి, సమాజంలో బలంగా ఉండాలి. మహిళలు ఎప్పుడైతే బాగుంటారో ఆ కుటుంబం బాగుంటుంది. మహిళ బాగుండి ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా పెట్టారు. రేపు 2వ తారీఖు దాకా అన్నీ కూడా చెకప్లు చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి ఏ ఉన్నాయో కూడా సమస్యలు, అన్ని సమస్యలు కూడా మహిళలకు సంబంధించింది అన్ని టెస్టులు కూడా ఈరోజు ఫ్రీగా చేసే విధంగా దాన్ని ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఆర్పీలు అనేది, గ్రూపులు అనేది ఇవన్నీ కూడా తీసుకురావడానికి జరిగినాయి. ఆ రోజుల్లో ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ఇంటికే పరిమితమైన మహిళలను కూడా వాళ్ళు కూడా ఇంటికే పరిమితం కాకూడదు. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువుకోకపోయినా కూడా ఏదో విధంగా ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, వాళ్ళని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు గ్రూపులు తయారు చేయటం. గ్రూపుల్లో ఒక్కో నియోజకవర్గాల్లో 50-60 వేల మంది మహిళలు ఈరోజు గ్రూపుల్లో ఉంటాం. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గ్రూపులకు కావాల్సిన నిధులు ఇవ్వటం, గ్రూపులను ప్రోత్సహించటం, అదేవిధంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఎంత కావాలో అంత ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ రుణాలు ఇప్పించి అదేవిధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరుగుతున్నాయి కాబట్టి మహిళలు ఇంటికి కాకుండా ఈరోజు అందరూ కూడా బయటికి రావటం, ప్రతి ఒక్కరు ఒక ధైర్యంగా ఈరోజు వాళ్ళ పనులు చేయటం, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు మహిళలే నడుపుతున్నారు. మగవాళ్ళు వేరే వాటికి దేనికైనా ఖర్చు పెడతారని మహిళలు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు వాళ్ళ పిల్లలు కానీ అన్నిటికీ విధాలుగా కూడా కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మన వెండర్స్ కూడా ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ని కూడా ఈరోజు పిలిపించడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ని కూడా వాళ్ళ రోజు నెలకి పెరిగిపోతూ ఉన్నాయి, బళ్ళు పెరుగుతూ ఉన్నాయి, వ్యవసాయం పెరుగుతూ ఉంది. ఎక్కడి నుంచో వచ్చి ఈ టౌన్లో పెట్టుకుంటా ఉన్నారు. ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు, కాలువల మీద పెట్టుకుంటాం, అదేవిధంగా రోడ్లు ఒక పక్క మనం వెడల్పులు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని రోడ్లు పెద్ద అవ్వాలని, వీళ్ళేమో రోజుకో బళ్ళు తీసుకొచ్చేసి రోడ్లకి అడ్డంగా పెట్టడం, కాలువల మీద పెడతారని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకే మేము కూడా అందరూ కూడా కూర్చొని, ఈరోజు కమిషనర్ కూడా లేడు, రేపు మా మేయర్ గారు కార్పొరేటర్లు అందరూ కూడా కూర్చొని ప్రతి ఏరియాలో ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉండే దగ్గర వాళ్ళకి అలాట్ చేస్తాం. ఆ స్ట్రీట్ వెండర్స్ ఒక్క బండి కూడా రోడ్డు మీద ఉండడానికి లేదు, ఆడ పెట్టుకొని ఆడే వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేగాని రోడ్ల మీద పెట్టుకొని అదేవిధంగా కాలువలు ఈరోజు చిన్న వర్షం అయితే మునిగిపోతుందని చెప్పి మన సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈరోజు డే టైం అంతా ఎండగా వస్తూ ఉంది, 1 గంట పెద్ద వర్షం వస్తూ ఉంది. పెద్ద వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ½ అన్ అవర్లో వాటర్ వెళ్తుంది. ఈలోపే కావాలని చెప్పేసి కొంతమంది పెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడైనా కూడా దేశంలో ఏ ఊరు పోయినా ఉండే పరిస్థితులను బట్టి ఎక్కువ పెద్ద వర్షం పడ్డప్పుడు ఇబ్బందులు వస్తాయి. దాన్ని 1 అవర్లో మనం పంపించుకుంటా, మనం ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, దాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకి ఇందాక మన పీడీ గారు కూడా అందరికీ కూడా చెప్పారు, బ్యాంకు మీకు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో ఈరోజు 10,000 కాదు, 20,000 కాదు, మనం తీసుకున్నది రుణం, దాన్ని మళ్ళీ బ్యాంకులకు కట్టుకుంటా, బ్యాంకులో ఈరోజు 20,000 తీసుకుంది, రేపు 40,000 తీసుకుంటా. ఈరోజు పని మీద పెట్టుకునే వ్యాపారం చిన్న షాప్ మీదకి వెళ్ళేటట్టుగా, షాప్ మీద వెళ్ళేది ఇంకా పెద్దదిగా వెళ్ళేటట్టుగా మనం చేసే పనిలో, మనం చేసే నడవడికలో ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు ఏదో 10,000 ఇచ్చారు, ఏదో ప్రభుత్వం ఇస్తుంది, బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, ఆ 10,000 మనం ఇంకేం కడదాంలే అని ఇంట్లో టీవీలో లేకపోతే ఫ్రిడ్జ్లో ఏసీలో కొనుక్కొని దాన్ని ఏం కట్టచ్చులే అని చెప్పేసి వదిలేసుకోకపోతే మనం అక్కడికే ఆగిపోతాం. మనం దేనికైతే పర్పస్ కోసం తీసుకున్నామో, ఏదైతే మనం దాంతో వ్యాపారం మొదలుపెట్టామో ఆ వ్యాపారం కాస్త 10,000 కాస్త రేపు ₹1,00,000 పోయేది ఎట్లా అనేది కానీ మేము చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మీ కుటుంబం కూడా పెద్దదవుతుంది, మీ వ్యాపారాలు పెద్దదవుతాయి. ఈరోజు కాయలు అమ్మేవాళ్ళు రేపు పెద్ద మార్కెట్ పెట్టుకోవచ్చు. ఒక అట్టి పండ్లు అమ్మేవాడే రేపు అన్ని రకాల పండ్లు అమ్మేదానికి వస్తారు. అన్ని రకాలు అమ్మేవాళ్ళే రేపు డ్రై ఫ్రూట్స్ కానీ అదేవిధంగా కాయలు అన్ని రకాలు అమ్మేటట్టుగా ఇంకా పెద్దది చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఉండే ప్రభుత్వంలో కూడా ఎక్కడ వేకెన్సీ ఉందో అక్కడ షాపులు కూడా కట్టిస్తున్నాం, షాపుల్లో కూడా అందరికీ అకామిడేట్ చేస్తున్నాం. అలాంటి షాపుల్లోకి వెళ్ళినప్పుడు 10,000 రెంట్ కట్టాల్సి వచ్చినప్పుడు మీరు చేసే వ్యాపారాలు కరెక్ట్గా ఉంటే దాంట్లో కూడా పెద్దదవుతుంది. ఆ విధంగా మీరు కష్టపడండి. తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మీకోసం, మీ ఆరోగ్యం చూస్తుంది. మీ ఆరోగ్యానికి కూడా ఈరోజు మెడికల్ క్యాంప్స్ పెడుతుంది, బ్యాంకుల్ని అందరినీ కూడా మోటివేట్ చేస్తుంది. బ్యాంకులు మీరు ఏం చేస్తారో దాన్ని అన్నిటి కూడా డబ్బులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సహకారాలని, ప్రభుత్వం చేసే పనులు కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరు చక్కగా కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు మీది, భవిష్యత్తు మీ కుటుంబాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మెప్మాని కూడా ప్రత్యేకించి మహిళలకే పెట్టింది. ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మహిళల్ని ఏ విధంగా ఎక్కువ మందిని ఇంకా చేర్పించుకోవటం, ఎక్కువ మందిని వాళ్ళకి లాభసాటికి చేయటం, ఎక్కువ కుటుంబాలని దాంట్లో ఇన్వాల్వ్ చేయటం ఈరోజు ఈ మెప్మా చేసే కార్యక్రమాలు. అందులో మెప్మా కూడా ఈరోజు అనేక పద్ధతుల్లో కూడా వెళ్తూ ఉంది. ఈరోజు మీ పిల్లలు చదువుకోనుండి ఉద్యోగాలు లేకుండా ఉంటే కూడా వాళ్ళు రేపు జాబ్ మేళా పెట్టుతున్నారు. మెప్మా ద్వారానే జాబ్ మేళా పెడతారు, కంపెనీస్ని పిలుస్తారు, కంపెనీస్లో మీ పిల్లలు కూడా అటెండ్ చేపిస్తారు. అటెండ్ అయితే ఉద్యోగాలు కంపెనీ వాళ్ళు అక్కడే అలాట్ చేసుకునేటట్టుగా ఈరోజు మెప్మా కూడా ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. అంటే మెప్మా ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనేది కూడా మహిళలు కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోండి. చేసే పని మనం కరెక్ట్గా నిస్వార్థంగా మనం కానీ కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా కూడా మీరు ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ పిల్లలు చదివిస్తూ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఫ్రీగా ఈరోజు బడికి పంపిస్తుంది. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు అదేవిధంగా మీకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తుంది. ఒక మధ్య తరగతి ఉండే మహిళల కుటుంబంలో ఒక సిలిండర్ 4 నెలలు ఖచ్చితంగా వస్తుంది. మీరు అది కూడా ఉచితంగా ఉండేటట్టుగా 4 నెలలు 3 సిలిండర్లు సంవత్సరానికి మీకు ఈరోజు ఫ్రీగా ఇస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం పెన్షన్ల విషయంలో కానీ అదేవిధంగా ఏదైనా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళని ఏ విధంగా పేదవాళ్ళని కూడా పైకి తీసుకురావాలనేదే ప్రత్యేక ఈరోజు ప్రభుత్వం కూడా మనం దృష్టి పెట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా కూడా ఈరోజు చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు సొంత ఇల్లు స్థలం లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా ₹2,50,000 ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. ఏదైనా ఒక పద్ధతి, ఒక ఆలోచన, ఒక విధానంతో కానీ మీరు కరెక్ట్గా వెళ్తే మీ కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి, అన్నీ కూడా మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను ఎన్ని చెప్పినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఈరోజు అన్నీ ఆన్లైన్లో పెడుతున్నారు. తెలుసుకొని మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మీకు మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైతే స్ట్రీట్ వెండర్స్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే పేదవాళ్ళు పొద్దున్న నుంచి ఆ బండి మీదే నిలబడి అమ్ముకుంటా రోజుకు వచ్చేది ₹100, ₹150 వస్తుంది. ఆ ₹150 మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకు కానీ భోజనాలు కానీ ఇవన్నీ కూడా చూసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. చాలా కష్టపడే వాళ్ళు కాబట్టే స్ట్రీట్ వెండర్స్గా ఉంటారు. కాబట్టి మాకు పూర్తిగా నేను పోయినసారి 14-19 ఉండేటప్పుడు కూడా దానికి కూడా ₹30 ట్యాక్స్ ఉంటే ఆ ₹30 కూడా లేకుండా జీరో చేశాను. వాళ్ళ దగ్గర ₹1 తీసుకోవద్దు, వాళ్ళు సంపాదించేదే ₹10. అలాంటి వాళ్ళ దగ్గర మనం కలెక్షన్ చేయటం మంచిది కాదు. ఇంకా వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలనేది కూడా ఈరోజు చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీ మహిళల కోసం ఫ్రీ బస్సు కూడా ఇందాక చెప్పడం మర్చిపోయా. ఇందాక వాళ్ళు ఏమో నోట్లో అక్కడ చెప్తా ఉన్నారు, నాకు ఏందనేది అర్థం కాదు. ఫ్రీ బస్సు కూడా పెట్టారు. ఫ్రీ బస్సులో మీరు కష్టపడండి. లాస్ట్ ఒక వారం 5 రోజులు ఉండేటప్పుడు సరదాగా అందరూ ఆ బజార్లో ఉండే ఆడవాళ్ళంతా కూడా మాట్లాడుకోండి, శుభ్రంగా అన్నవరం పోయిరండి.
అటు నుంచి వస్తా చిన్న తిరుపతి పోయిరండి, ఎక్కడికి కావాలంటే అక్కడ సరదాగా పోవటానికి, వైజాగ్ పోయి బీచ్ చూడటానికి ఎన్నిటికీ మీకు ఫ్రీగా ఉంటుంది. కాబట్టి పొద్దున పోయి అందరు కూడా కలిసిపోయి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు చూడాల్సిన అవసరం ఉంది కదా అని కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఇంట్లో మగవాళ్ళు మాత్రం మర్చిపోకండి, అన్నీ చేస్తున్నారులే, అన్నం కూడా వాళ్ళే వండి పెడతారులే, వాళ్ళ పాటికి వాళ్ళే, మనం వచ్చే లోపలికి వాళ్ళు వండి పెడతారులే అనే పరిస్థితులు తీసుకురాకండి. ఎందుకంటే ఇందాక మేయర్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, బ్రహ్మం గారు అప్పుడే చెప్పాడు, మహిళల పెత్తనం వస్తుంది, మహిళలే అన్నిట్లో ఉంటారు అని చెప్పేసి. కాబట్టి అందరినీ, పిల్లల్ని, ఇంట్లో అందరిని కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా మీ అందరూ కూడా రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం తప్పకుండా కూడా మీకు ఏది ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా కూడా తెలియపరచండి. అన్నీ కూడా ఎప్పుడు మేము అందుబాటులోనే ఉంటాం, తప్పకుండా కూడా అన్నీ చేస్తామని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం ఈరోజు, దానికి మెప్మా పీడీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, వచ్చిన బ్యాంకర్స్ కూడా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని మద్దిపాడు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మధ్యాహ్నం ఒంగోలులోని కలెక్టరేట్ చర్చ్ సెంటర్ వద్ద అనాథలకు భోజనము, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల నాయకులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ మరియు పిఎస్ఆర్ యూత్ సాయి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిత్య శ్రామికులు, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న దమ్మున్న నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు మీ పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై
అన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. సంతనూతల పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతల పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. గౌరవ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు బిఎన్ విజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మద్దిపాడు మండల పార్టీ ఆఫీస్ నందు వివిధ గ్రామాల నాయకులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, అట్లనే పెద్దలు, అంతకుముందు ఉన్న జయంతి బాబు గారు, వడ్డింపూడి శ్రీనివాసరావు గారు, అట్లనే ఇప్పుడున్న మందపల్లి శ్రీనివాస కార్యదర్శి పిఎస్ అయ్యన్న గారు, ఇట్లా అన్ని వివిధ గ్రామాల నుంచి కూడా అందరు నాయకులు కార్యకర్తల ముందు హాజరవడంలో ముందు మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నా. జనం అనుకున్నట్టు మద్దిపాడు మండల గ్రూపులో ఉన్నాయి అది ఇది ఏదో అవగాహనకి ఇది చెంపపెట్టు మాట. ఇదే స్ఫూర్తితోటి విజయ్ కుమార్ సహకారంతో ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ, అలాగే అభివృద్ధి గురించి ఇప్పుడే మిత్రులు జయంతి బాబు గారు చెప్పి ఉన్నారు. 2009 నుంచి ఈ రోజు వరకు కూడా కాదే మన 19 to 24లో అభివృద్ధి తప్ప 9 నుంచి ఇప్పటి వరకు కూడా అంతా విజయ్ కుమార్ గారు ప్రతి ఊరు కూడా అంత అవగాహన ఉంది. అన్ని గ్రామాల్లో ఉన్న మౌలిక వసతులు కానీ అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అట్నే పార్టీలకు సంబంధం లేకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి,
ఈ గృహ నిర్మాణ శాఖల ఇళ్ళు కానివ్వండి, ఆ రెండింటిలో వాళ్ళ పార్టీ సంబంధం లేకుండా ఎవరు వచ్చినా కూడా వారి సహకారం మంచిగా మెండుగా ఉంది. కాబట్టి ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఇంకా నియోజకవర్గ స్థాయిలో ఏ గ్రామాలు ఏ మౌలిక వస్తువులు ఎన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పని ప్రతి ఊరు కూడా మన కొలతలు వేయించి అన్నీ పెట్టి ఉన్నారు. ఇప్పుడే మన మధ్యపాడు లింగంగుంట ఏళ్ళూపాడు తార్ రోడ్డు ఒకటి, అట్లనే రాత్రపాలు టు హైవే రోడ్డు ఒక తార్ రోడ్డు నిర్మాణం జరిగింది. అట్లే వారి సహకారంతో మధ్యపాటు నందిపాడు కూడా తార్ రోడ్డు మిత్రులు అడిగి ఉన్నారు గతంలో కూడా, అది కూడా ఈ మండలం తరఫున కూడా శాంక్షన్ అయితే కూడా ఆశిస్తున్నాం. అట్లనే కూడా మన 5 కోట్ల రూపాయలు మళ్ళీ మన ఇవ్వటం మాకు మళ్ళీ కూడా ఒక 10 కోట్ల రూపాయలు అన్యాది ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే చెప్పినారు. కాబట్టి వారి ఆరోగ్యం బాగుండి భగవంతుడు వాళ్ళకి ఆయుష్ ఇచ్చి ఇంకా గ్రామాభివృద్ధుల్లో పాల్గొనాలని కోరుకుంటూ ఈ సభకు నేను నమస్కారం తెలియజేస్తూ వచ్చిన వివిధ కార్యకర్తలు కానీ వివిధ హోదాలో ఉన్న పదవులు అనుభవించే వాళ్ళు కానీ ముఖ్య నాయకులు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ ఈ సభను విజయం చేసినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మధ్యపాడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం ప్రతి గ్రామం నుంచి నాయకులందరూ వచ్చి బిఎన్ విజయ్ కుమార్ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సార్కి మెనీ హ్యాపీ బర్త్డే. నమస్కారం. ఈరోజు మన ప్రీతమ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదినాలు ఆయన ఎన్నో మరీ జరుపుకోవాలని, ఇంతమంది ప్రజల ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళ ఉండాలని, ఆయన కూడా ప్రజలతో మమేకమై ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మన సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన బిఎన్ విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మధ్యపాడు మండల పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని మా మండలంలోని అన్ని గ్రామాల నాయకులందరూ ఎంతో ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేసే దాని గురించి మనం చెప్పుకోవడం అతిశయోక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన గత 17 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలోనే ఉంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేయడం తెలియజేయడానికి పాత్రికేయ మిత్రులకు కానీ అందరికీ తెలుసు. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఆయన కోసం పనిచేస్తాడు. ఆయన కూడా అలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లి ఈ నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలోనే చాలా ముందుండి అన్ని విధాలుగా జనంతో బాగా మమేకంగా కలుపుతూ స్నేహభావంగా ఉంటూ అందరికీ ఆరోగ్యరీత్యేదైనా ఇబ్బందులైనా కూడా సహాయ సహకారాలు చేస్తూ మరియు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అవన్నీ అందరికంటే ముందుండి పోరాడి తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అందువల్ల ఆయన అందరి ఆరోగ్యాలు బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఆరోగ్యాలతోటి 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ మనసారా అభినందిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రీతమ నాయకులు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదినం సందర్భంగా ఈరోజు మధ్యపాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ప్రజలకి అందుబాటులో ఉంటూ విజయ్ కుమార్ గారు సేవ చేయాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారికి మధ్యపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క ఆరోగ్యం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ఆ యొక్క దేవాది దేవుడైన యేసుప్రభు వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇచ్చి ప్రజాసేవకు అంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రియతమ నాయకులు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాయకులు బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమం మొత్తం ఇలా ఏర్పాటు చేసినందుకు మా మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుకొండ నాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ నమస్కారములు. ఈరోజు మన ప్రీతమ నాయకుడు గౌరవ శాసనసభ్యులైన బిఎన్ విజయ్ కుమార్ గారి జన్మదినకు వారికి అందరి తరఫున
నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మన్యశ్రీ సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గారు విజయ్ కుమార్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిరంజన్ అంటే ఆయన పేరులోనే మంచిది, స్వచ్ఛమైంది, చాలా గొప్పదైందని అర్థం. ఆయన పేరులోనే నిరంజన్ విజయ్ కుమార్, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నియోజకవర్గ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రియతమ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మద్దిపాడు మండలంలో బిఎన్ విజయ్ కుమార్కి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు. మద్దిపాడు మండల నాయకులు, కార్యకర్తలు, అన్ని ఊర్ల నుంచి నాయకులు అందరూ వచ్చి ఘనంగా వేడుకలు చేసుకొని అక్కడ పళ్ళు, రొట్లు అట్లా అవన్నీ పేదవాళ్ళకని సహాయం చేసి ఇక్కడ మళ్ళీ ఒంగోలులోని రిమ్స్ దగ్గర ఇక్కడ చర్చ సెంటర్, రైల్వే స్టేషను అన్ని అట్లా ఒక 200-300 మందికి భోజన వసతులు కార్యక్రమాలు ఏర్పాటు చేసి కవర్స్ అన్నీ మా టీం అంతా కూడా కలిసి విజయ్ కుమార్ గారికి వెళ్ళవేళలా ఆయన ఆశీస్సులు, పేదవారి ఆశీస్సులు, ఎందుకంటే పేదవారికి పక్షంగా ఉంటాడు బిఎన్ విజయ్ కుమార్ గారు. దానికి సందర్భంగా ఆయనకి ఇష్టమైన పని ఇది, అందుకని దాన్ని మేము ఎంచుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని మేము అక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని అందరం మా టీం సభ్యులు అందరం కలిసి మేము దీన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సంతనూతలపాడు గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. బిఎన్ విజయ్ కుమార్ గారు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా నియోజకవర్గాన్ని అన్ని విధాల సిసి రోడ్ల రూపంలో కానీ, అలాగే గెలిచిన వెంటనే హామీ ఇచ్చిన దాని ప్రకారం రైతుల కోసం ఎంతో ఉపయోగకరమైన మల్లవరం గేట్లు పెట్టించి రైతులందరికీ కూడా అండగా ఉన్నారు. ఈ రైతులు మరియు నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులు మా విజయ్ కుమార్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మా టీం అందరి తరఫున విజయ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఒంగోలులో ఒక 200 మందికి భోజన సదుపాయం కూడా మేమందరూ టీం బిఎన్ గారి తరఫున భోజనం అందించడం జరుగుతుంది. అలాగే అత్యున్నతమైన స్థితికి మా ఎమ్మెల్యే గారు చేరుకోవాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఈరోజు సంతనూతలపాడు గౌరవ ఎమ్మెల్యే అయిన బిఎన్ విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒంగోలు టౌన్లో చర్చి సెంటరు, రిమ్స్ హాస్పిటల్, అలాగే రైల్వే స్టేషను మొదలగు చోట్ల 200 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మా బిఎన్ టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మరొకసారి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా సంతనూతలపాడు శాసనసభ్యులు పేదవాడికి ఏ ఆపద ఉన్నా సరే ముందు గుర్తొచ్చే నాయకుడు శాసనసభ్యులు మా బిఎన్ విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున టీం బిఎన్ తరఫున మా పెద్దోళ్ళందరితో సహకరించుకొని ఈరోజు ఒక 200 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు కూడా ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండి ఉన్నతి పదవుల్ని అధిరోహించాలని మమ్మల్ని అందరినీ కూడా చూసుకొని మేమందరం ఆయన అడుగుజాడలో నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మన ఒంగోలులో మా టీం బిఎన్ తరఫున అందరికీ లోకల్గా ఉన్న యాచకులకు అందరికీ సేవా కార్యక్రమాలు మరియు భోజన వసతి ఏర్పాటు చేయమైంది. సాధారణంగా విజయ్ కుమార్ గారికి ఆడంబరాలు ఎన్ని ఇష్టం ఉండవు. ఆయన స్ఫూర్తితోటి వాళ్ళందరికీ ప్రజాసేవ ధ్యేయంగా ఉంటారు కాబట్టి అదే స్ఫూర్తితోటి చిన్న చిన్న వాళ్ళకి సహాయం చేసే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. 2 నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిత్య శ్రామికులు, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న దమ్మున్న నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు మీ పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.